క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శక్తిగల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 1 నుండి 22 వరకు ధ్యానించుకోబోతున్నాం. ఈ 4వ అధ్యాయంలో పేతురు తన 2వ ప్రసంగం చేస్తున్నట్లుగా ఫలితంగా 5,000 మంది రక్షించబడినట్లుగా చూస్తాం. 2 అపోస్తులు తమ బోధలు క్రియలను బట్టి హింసను ఎదుర్కొన్నారు. యెరూషలేము అంతటా అపోస్తులు చేస్తున్న అద్భుతాలను చూసి ఆనాటి మత నాయకులైన సద్దుకయ్యులలో ఆగ్రహం, కోపం వ్యక్తమయ్యాయి. అపోస్తులు ధైర్యంగా బోధించారు, స్వస్థపరిచారు. అపోస్తులు యెరూషలేంలోని ప్రజలకు బోధించారు. వారు యేసు నామంలో స్వస్థత పరిచారు. యేసు నామము ఎంతటి శక్తివంతమైనదో, ప్రభావం గలదో, రక్షణ పొందడానికి ఆ నామము ఎంతటి కీలకమైనదో ఇందులో మనము గ్రహిస్తాం. పేతురు, యోహాన్లు ఈ అధ్యాయంలో ప్రధాన వ్యక్తులుగా ఉన్నారు. ఎందుకంటే వారు విద్య లేని పామరులుగా ఉన్నారు. అయినప్పటికీ వారు చేసిన కార్యాలు ఎంతో అద్భుతమైనవిగా, ఆశ్చర్యకరమైనవిగా ఉన్నందున వారు తమ క్రియలను బట్టి మత పెద్దల విచారణకు గురయ్యారు. ఇక ఈ పాఠంలో వారు చేసిన దానిని బట్టి వారు ఎదుర్కొన్న పరిణామాలను, ఫలితాలను వినడానికి మనం సిద్ధపడదామా? ప్రియ శ్రోతలు, ఈరోజు మనం అపోస్తల కార్యములు 4వ అధ్యాయం అధ్యయనం చేయబోతున్నాము. సావధానంగా వినండి. వారు ప్రజలతో మాట్లాడుతూ ఉండగా యాజకులు, దేవాలయపు అధిపతి సద్దూకయ్యులు కలవరపడ్డారు. ఎందుకనగా వారు ప్రజలకు బోధిస్తున్నారు. యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానం కలుగుతుందని ప్రకటిస్తున్నారు. వారి మీదికి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచారు. వాక్యము విన్నవారిలో అనేకులు నమ్మారు. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 అయింది. ఈ అధ్యాయంలో పేతురు 2వ ప్రసంగం చేస్తున్నాడు. దానికి ఫలితంగా 5,000 మంది రక్షించబడ్డారు. అపోస్తలులను అధికారులు బంధించారు. వారిని చెరసాలలో వేశారు. ఇది సద్దూకయ్యులు చేసిన పని. వీరు పునరుత్థానమును నమ్మరు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? యేసుక్రీస్తును హింసించింది ఎవరు? ఆయనను బంధించి సిలువ వేయించింది ఎవరు? వారు పరిసయ్యులు. యేసుక్రీస్తును వ్యతిరేకించి ఆయనను బాధించి వేధించారు. అయితే ఆ తరువాత కొందరు పరిసయ్యులు రక్షించబడ్డారు. నికోదేము, అరిమతయ్య యోసేపు వీరు పరిసయ్యులే. తార్సువాడైన సౌలు పరిసయ్యుడే. ఈ విధంగా పరిసయ్యులు కొందరు ప్రభువును అంగీకరించారు. యేసుక్రీస్తును సిలువ వేసిన తరువాత కొందరు పరిసయ్యులు పశ్చాత్తాపం చెందినవారై యేసుకు శిష్యులయ్యారు. అయితే సద్దూకయ్యుల తరహా వేరు. వీరు పునరుత్థానాన్ని నమ్మరు. వీరు సంఘానికి వ్యతిరేకంగా పనిచేశారు. అపోస్తలులు పునరుత్థానాన్ని ప్రకటించడం వీరికి బొత్తిగా ఇష్టం లేదు. లోకమనే సముద్రంలో మనుష్యులు చేపలు. మనం మనుషులనే చేపలను పట్టేవారము. ప్రభువు మనల్ని అదే పనికి నియమించాడు. ఈ రోజున దేవుని సంఘంలో సద్దూకయ్యులున్నారు. వారికి సువార్త ప్రకటించటం ఇష్టం లేదు. వారు ప్రజాసేవ చేస్తామంటారు. సంఘాలలో వీరిదే పైచేయి. సువార్త కొరకు డబ్బు ఖర్చు చేయడం వీరికి గిట్టదు. వీరికి స్వస్థతలంటే నమ్మకం లేదు. అద్భుతాలను అసలే నమ్మరు. దేవుని వాక్యాన్ని పెదవులతో పలుకుతారు గాని ఆ ప్రకారం జీవించరు. వీరు సంఘనాయకులు. వీరే ఆధునిక సద్దూకయ్యులు. పునరుత్థానాన్ని నమ్మని వ్యక్తికి సువార్త ప్రకటించే హక్కు లేదు. అపోస్తలులు సద్దూకయ్యుల వలన అనేక హింసలకు గురి అయ్యారు. అపోస్తలులు బోధిస్తుంటే సద్దూకయ్యులు కలవరపడ్డారు. వాక్యము ప్రకటిస్తున్నప్పుడు పేతురు సందేశం విన్నవారు అనేకులు విశ్వాసులయ్యారు. 5,000 మంది రక్షించబడ్డారు. అనగా పురుషులు మాత్రమే 5,000 మంది. కొందరు స్త్రీలు కూడా ఉండవచ్చు. 5వ వచనం, మరునాడు వారి అధికారులు, పెద్దలు, శాస్త్రులు యెరూషలేములో కూడి ఉన్నారు. ప్రధాన యాజకుడైన అన్న, కయప, యోహాను, అలెగ్జాంద్రు,
ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉన్నారు. వారు పేతురును యోహానును మధ్యను నిలువబెట్టి అడిగారు, ఏ బలము చేత, ఏ నామమును బట్టి దీనిని చేశారు? పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై అన్నాడు, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందాడు అని నేడు మమ్ములను విమర్శిస్తున్నారు. గనుక మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టి, మృతులలో నుండి దేవుడు లేపినట్టి నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుస్తున్నాడు. ఇల్లు కట్టేవారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి అయింది. 12వ వచనం, మరి ఎవని వలననూ రక్షణ కలుగదు, ఈ నామముననే మనము రక్షణ పొందాలి గాని ఆకాశము కింద మనుష్యులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. ప్రియ శ్రోతలు, వింటున్నారా? సొలొమోను మంటపములో ఇదంతా జరిగింది. పేతురు ప్రసంగానికి అద్భుతమైన ఫలితం వచ్చింది. అన్నా, కయప అనే వారి పేర్లు ఇక్కడ చెప్పబడ్డాయి. యేసును సిలువ వెయ్యాలని సన్హెద్రిను సభలో తీర్మానం చేసింది వీరే. వీరిద్దరూ తిరిగి పేతురు, యోహానులను విమర్శిస్తున్నారు. కుంటివానికి స్వస్థత కలిగింది. పేతురు రెండో ప్రసంగం చేస్తున్నాడు. నీవు ఏ అధికారాన్ని బట్టి ఈ అద్భుతం చేశావు అంటూ పేతురును నిలదీసి అడిగారు. అప్పుడు పేతురు లేచి నిలిచాడు. పరిశుద్ధాత్మతో నిండినవాడై పేతురు మాట్లాడాడు. ఆత్మ నింపుదల లేనిదే ఏ బోధకుడు అలాంటి పరిస్థితిలో మాట్లాడలేడు. ఆత్మ నింపుదల మనకు కావాలి. అది ఆత్మ బాప్తిస్మం కాదు, ఆత్మ నింపుదల. ఆత్మ బాప్తిస్మం పెంతెకోస్తు నాడు వచ్చింది. అది మరల రాదు. గాని ఆత్మ నింపుదల మరల మనకు అవసరం. ఈ రోజున ఆత్మ బాప్తిస్మం కోసం కనిపెట్టనవసరం లేదు. పెంతెకోస్తు దినము వరకు వారు కనిపెట్టారు. అది వచ్చింది. అందరూ క్రీస్తు శరీరంలోకి బాప్తిస్మం పొందారు. ఈ రోజున నీవు యేసుక్రీస్తును అంగీకరిస్తే, క్రీస్తు శరీరంలోకి వస్తే అది నూతన జన్మ. అదే ఆత్మ బాప్తిస్మం. పేతురు మాట్లాడుతున్నాడు. అధికారులారా, పెద్దలారా, వినండి. మీరు స్వస్థపడిన ఈ మనిషిని చూడండి. అతనికి దేవుడు గొప్ప ఉపకారం చేశాడు. అతడు దేనివలన స్వస్థత పొందాడు అని అడుగుతారా? వినండి. ఇశ్రాయేలు ప్రజలారా, తెలుసుకోండి. ఈ కుంటివానికి మేలు చేసినందుకు మా మీద నేరం మోపుతారా? ఆలోచించండి. యేసుక్రీస్తు వైపు చూడండి. మీరు ఆయనను సిలువ వేశారు, కాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వీడు స్వస్థత పొందాడు. ఇడుగో మీ ఎదటనే నిలిచి ఉన్నాడు. ఈ యేసుక్రీస్తు మీ చేత తృణీకరించబడ్డాడు. మీరు ఇల్లు కట్టేవారు కదా, యేసు అనే రాయిని మీరు తృణీకరించారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం, యేసు అనే బండరాయి మీద సంఘం నిర్మించబడింది. రాయి క్రీస్తే. రాయి అంటే సీమోను పేతురు కాదు. ఇక్కడ రాయి యేసుక్రీస్తు, నజరేయుడైన క్రీస్తు. ఇల్లు కట్టేవారైన మీరు యేసు అనే రాయిని తృణీకరించారు. ఆ రాయి మూలకు తలరాయి అయింది, అనగా ఆయన పునరుత్థానుడయ్యాడు. పునరుత్థానుడైన యేసే మూలకు తలరాయి. పునరుత్థానం లేనిదే సువార్తే లేదు. మరొక నామమున మరి ఎవరి వలన రక్షణ కలగదు. ఈ యేసు నామముననే రక్షణ పొందాలి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం దేవదూత అన్న మాట. ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు గనుక ఆయనకు యేసు అనే పేరు పెడతావు. ఆయనే రక్షకుడు. అదే ఆయన నామము. ఆ నామాన్ని నీవు ఒప్పుకుంటే, ఆ నామము ఎవరిదో ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన శక్తిని, ఆయన పరిశుద్ధతను, ఆయనకున్న సమస్తాన్ని నీవు స్వీకరిస్తున్నావని అర్థం.
ప్రియ శ్రోతలు, గమనించండి. క్రీస్తు దగ్గరకు వస్తే, ఆయనను స్వీకరిస్తే నీకు రక్షణ. నిన్ను రక్షించే నామము మరొకటి లేదు. ఆకాశము కింద ఇవ్వబడిన మరి ఏ నామమున నీకు రక్షణ కలగదు. ధర్మశాస్త్రం నిన్ను రక్షించలేదు. మతము నిన్ను రక్షించజాలదు. మతాచారాలు అసలే నిన్ను రక్షించలేవు. యేసు నామమే రక్షించగల నామము. ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికే యేసు అవతరించాడు. విశ్వాసము ద్వారా ఆయన దగ్గరికి వచ్చినవారు రక్షించబడతారు. రక్షణ కావాలంటే నీకు నాకు యేసు కావాలి. క్రీస్తునందు విశ్వసిస్తే నీవు నీ ఇంటివారు రక్షించబడతారు. ఇది పేతురు యొక్క సందేశ సారాంశం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. వర్ణించగలనా నీ కార్యము, వివరించగలనా నీ మేలులను. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. మేలులతో నా హృదయం తృప్తిపరచినావు. రక్షణ పాత్ర పూచి నిన్ను స్తుతియుతును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, స్తుతియుతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా, నా రక్షకా, స్తుతియుతును నీ నామమును. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా, నీకు నా వందనం. ఊహించలేని నాదీన స్థితిని నీవు మార్చినావు. నా జీవితానికి విలువనిచ్చినావు. నాదీన స్థితిని నీవు మార్చినావు.
నిచ్చినావు నీ కృపతో నన్ను ఆవరించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు నీ కృపతో నన్ను ఆవరించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం 13వ వచనం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగారు. స్వస్థత పొందిన ఆ మనుష్యుడు వారితో కూడా నిలిచి ఉండడం చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయారు. అప్పుడు వారు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించారు. తమలో తాము ఆలోచన చేయసాగారు, ఈ మనుష్యులను మనము ఏమి చెయ్యాలి? వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారికి అందరికీ స్పష్టమే. అది జరగలేదని చెప్పజాలము. అయినా ఇది ప్రజలలో ఇంకా వ్యాపించకుండా ఉండడానికి ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుష్యులతోనైనా మాట్లాడకూడదని మనము వారికి బెదురు పెట్టాలని చెప్పుకున్నారు. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంతమాత్రమును మాట్లాడకూడదు, బోధించకూడదు అని వారికి ఆజ్ఞాపించారు. అందుకు పేతురు యోహాను వారికి ఉత్తరమిస్తూ అన్నారు, దేవుని మాట వినటం కంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పండి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేము. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించే విధము ఏదీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేశారు. స్వస్థపరచడము అనే సూచక క్రియ ఎవని విషయములో చేయబడిందో వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయస్సు గలవాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా? పేతురు యోహానులను విద్యలేని పామరులు అంటున్నారు. వీరు ఏ వేదాంత కళాశాలలోనూ పట్టభద్రులు కారు గాని వీరు యేసుతో ఉన్నవారు. వారి జీవితాలు యేసును చూపుతున్నాయి. వారిని చూచిన వారు వారిలో యేసు పోలికలను గుర్తిస్తున్నారు. సన్హెద్రిన్ సభలో పండితులు యేసుతో ఉన్న పామరులను చూచి ఆశ్చర్యపోతున్నారు. స్వస్థత పొందిన మనిషి అక్కడే ఉన్నాడు. అద్భుతం జరిగింది, అది ఎవ్వరూ కాదనలేరు. సద్దూకయ్యులు కూడా జరిగిన అద్భుతాన్ని చూచి అవాక్కైపోయారు. ఈ రోజున కొందరు అద్భుతాలు చూస్తే నమ్ముతామంటున్నారు. తీరా అద్భుతం జరిగినప్పుడు దానికి మరేదో చెప్తారు. అసలు సమస్య వారి మనస్సులో లేదు, అది వారి హృదయ సమస్య. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అవిశ్వాసం రుజువులు లేక కాదు, అవిశ్వాసం ఒక హృదయ వ్యాధి. సన్హెద్రిన్ సభవారు పేతురు యోహానులను బెదిరించారు. వారి హృదయం మరీ కఠినమైంది. స్వస్థత పొందిన కుంటివాడు 40 ఏండ్లు దాటిన వ్యక్తి. సోదరీ సోదరులారా గమనించండి, శత్రువులు ముట్టడించినప్పుడు క్రైస్తవులు ఎలాంటి వైఖరి చూపాలి? క్రైస్తవులంటే వారికి అక్కసు. వారు విద్యలేని పామరులు, కానీ తాము పండితులు. తమకు లేనిది వారికి ఉన్నది. వారికి ఉన్నది దివ్యజ్ఞానం, అది తమకు లేదు. వారు బడికి వెళ్ళి చదువుకున్నది కాదు. యేసుతో ఉన్నవారు మహాపండితులను సహితం సిగ్గుపరుస్తారు. వారికి డిగ్రీలు బిరుదులు లేవు, కాని వారు యేసుతో ఉన్నవారు. క్రీస్తు ఎవరి హృదయంలో ఉన్నాడో
ఆ వ్యక్తి దేవుని దృష్టికి మహాజ్ఞాని. ఏ మానవ శక్తి దేవుని శక్తిని జయించజాలదు. పేతురు, యోహాను ధైర్యంగా నిలిచారు. వారు చేసిన అద్భుతమే వారిని సమర్థిస్తున్నది. స్వస్థపడిన వాని సాక్ష్యమే వీరికి బలం. పేతురు, యోహానులు దేవునికి విధేయులు. మనుష్యుల బెదిరింపులకు వారు లొంగరు. దేవునికి భయపడేవారు మనుష్యులకు భయపడరు. పేతురు, యోహానులు సన్హెద్రిన్ సభ ఎదుట నిలిచారు. సన్హెద్రిను యూదులకు సుప్రీంకోర్టు లాంటిది. అది ఉన్నత న్యాయస్థానం. సభకు ఎవరినైనా బంధించడానికి అధికారమున్నది, కాని మరణశిక్ష విధించడానికి వారికి సెలవు లేదు. అయితే ఎవడైనా అన్యుడు దేవాలయంలో అసభ్యంగా ప్రవర్తిస్తే లేదా అతిక్రమం జరిగిస్తే అతనికి మాత్రమే మరణశిక్ష విధించవచ్చు. సన్హెద్రిన్ సభలో 71 మంది సభ్యులుంటారు. ప్రధాన యాజకుడు అధ్యక్షుడు. సన్హెద్రిన్ సభలో యాజకులందరూ సభ్యులే. వారందరూ సద్దూకయ్యులే. వారికి తమ పదవే ముఖ్యం. ఇక శాస్త్రులు అనే వేరే గుంపు ఉన్నారు. వారు సాంప్రదాయికమైన ధర్మశాస్త్రమందు ప్రవీణులు. మరి పరిసయ్యులో వీరు ధర్మశాస్త్రానికి అర్థం చెప్పి దాన్ని అమలుపరిచేటట్టు చూచే నాయకులు. వీరికి తోడు పెద్దలున్నారు. పేతురు సందేశం వారందరూ విన్నారు. హేమాహేమీల వంటి మతనాయకులను ఉద్దేశించి మాట్లాడాడు అంటే అతని సాహసం ఎంతో గొప్పది. గలిలయలో చేపలు పట్టుకునే పేతురు వారి ఎదట ముద్దాయిగా కాదు, తీర్పరిగా నిలువబడ్డాడు. యేసును సిలువ వేసిన సన్హెద్రిన్ సభనుద్దేశించి మాట్లాడుతున్నాడు. పేతురుకు తెలుసు, సత్యం కోసం నిలువబడితే శ్రమలు వస్తాయి. గాని అతడు దేవుని మాట వింటాడు గాని అధికారుల మాట కాదు. ప్రియ శ్రోతలు వింటున్నారా? కుంటివాని స్వస్థత అధికారుల మధ్య ఎంత సంచలనం కలిగించిందో చూడండి. దేవాలయం లోపల ఆవరణములో జరిగిన ఈ అద్భుతం సన్హెద్రిన్ సభను అట్టిట్టు చేసింది. అది శృంగార ద్వారం. ఆ ద్వారం దాటితే బయటి ఆవరణం. ఇంకా ముందుకు వెడితే స్త్రీలు వెళ్లే ప్రాంగణం. అన్యుల ప్రాంగణంలోనికి ఎవరైనా వెళ్ళవచ్చు. అక్కడే రూకలు మార్చేవారు కూర్చొని ఉంటారు. అక్కడే బలిపశువులను అమ్ముతారు. అక్కడే సొలొమోను మంటపమున్నది. ఈ గుంపు మధ్య ఈ సంఘటన జరిగింది. ఈ సద్దూకయ్య మతనాయకులు పునరుత్థాన సత్యాన్ని ఎదిరిస్తారు, కాని అపొస్తలులు పునరుత్థానాన్నే ప్రకటిస్తారు. సద్దూకయ్యులు రోమా ప్రభుత్వంతో చేతులు కలిపారు. ఈ అపొస్తలులను ఇలా వదిలేస్తే అలజడి కలుగుతుందని, శాంతి భద్రతల సమస్య ఏర్పడుతుందని సద్దూకయ్యులు భావించారు. అందుకే ఇంత గొడవ జరిగింది. సద్దూకయ్యులు సత్యాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడడం లేదు. సోదరీ సోదరులారా, పాఠం ఇక్కడ ఆపుతున్నాము. ముగింపులో కొన్ని మాటలు చెప్పగోరుతాము. కొత్త నిబంధన మొత్తంలో అపొస్తలుల గ్రంథం గొప్ప గ్రంథం. ఆదిమ సంఘ చరిత్ర అంతా ఈ గ్రంథంలో ఉంది. ఆదిమ సంఘ యుగంలో సంఘాలను నడిపించిన నాయకుల గుణశీలములు ఈ గ్రంథంలో వర్ణించబడ్డాయి. అపొస్తలులందరి కార్యములు ఈ గ్రంథంలో లేవు. పేతురు, పౌలు మాత్రమే ఎక్కువగా కనిపిస్తారు. ఆదిమ సంఘం ఏ విధంగా పుట్టిందో, పెరిగిందో, సంఖ్యలో ఎలా వృద్ధి చెందిందో ఈ గ్రంథంలో మనము వింటున్నాము. లూకా ఈ గ్రంథాన్ని వ్రాయటంలో ఎంతో శ్రద్ధ వహించాడు. లూకా ఒక వైద్యుడు. లూకా పౌలు యొక్క సన్నిహిత సహచరుడు. లూకా అన్యుల మధ్య నుండి వచ్చినవాడు. కొత్త నిబంధనలో అన్యులలో నుండి వచ్చిన రచయిత లూకా ఒక్కడు మాత్రమే. లూకా రచనలో వైద్యశాస్త్ర పదజాలం ఎక్కువగా ఉంటుంది. థియోఫిలా అనే వ్యక్తిని ఉద్దేశించి లూకా ఈ గ్రంథం రాశాడు. థియోఫిలా అంటే దేవుణ్ణి ప్రేమించేవాడు అని అర్థం. లూకా ఒకవేళ థియోఫిలాకు వైద్యుడై ఉండవచ్చు. లూకా అంటే థియోఫిలా అభిమాని. లూకా అందుకే ఈ గ్రంథాన్ని అతని పేరట రాశాడు. ఈ గ్రంథం అంతటిలో కేంద్రం యేసుక్రీస్తు, పునరుత్థానం, పరిశుద్ధాత్మ. ప్రియ సోదరుడా, సోదరి,
నీవి యేసుక్రీస్తును స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? ఆయన పునరుత్థానుడు, సజీవుడు. ఆయనను అంగీకరించిన వారికి పునరుత్థాన జీవం ప్రాప్తిస్తుంది. క్రీస్తుతో కూడా లేపబడిన వారవుతారు. యేసు కోసం నీవు ఈ క్షణమందే జీవిత తీర్మానం చేసుకోవలసిందిగా నిన్ను అభ్యర్థిస్తున్నాము. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. పేతురు చేసిన రెండవ ప్రసంగం ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు? పేతురు చేసిన రెండవ ప్రసంగం ద్వారా ఎంతమంది రక్షించబడ్డారు? 1 3,000 మంది, 2 4,000 మంది, 3 5,000 మంది. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ప్రియులారా, ఇంతవరకు విన్న సందేశంలో పేతురు, యోహానులు ప్రధాన వ్యక్తులుగా ఉన్నారు. ఎందుకంటే వారు విద్య లేని పామరులుగా ఉన్నారు. అయినప్పటికీ వారు చేసిన కార్యాలు ఎంతో అద్భుతమైనవిగా, ఆశ్చర్యకరమైనవిగా ఉన్నందున వారు తమ క్రియలను బట్టి మత పెద్దల విచారణకు గురయ్యారు. అపోస్తుల్లో చాలామంది సాధారణ మనుషులని, వారిలో చాలామంది అట్టడుగు జాలరులు కూడా ఉన్నారని సద్దుకేయులకు పూర్తిగా తెలుసు. ఆ కారణంతోనే ఈ గొప్ప క్రియలను వారు ఎలా చేయగలిగారని వారు ఆశ్చర్యపోయారు. వారి క్రియలు తమను తక్కువ చేయడం గురించి వారెంతో ఆందోళన చెందారు. అపోస్తులు హింసను ఎదుర్కొన్నారు. అపోస్తులు వాక్యం ప్రకటించకుండా మత పెద్దలు ఆపాలనుకున్నారు. వారు అపోస్తులను యేసు నామంలో ప్రకటించకుండా నిషేధించారు. కానీ వారిని బంధించడానికి కానీ లేదా శిక్షించడానికి కానీ వారి వద్ద ఎలాంటి కారణాలు లేవు. ఈనాటి సంఘంలో అనేక మంది ఆధునిక సద్దుకేయులు ఉంటున్నారు. వీరికి సువార్త ప్రకటించడం అంతగా ఇష్టం ఉండదు, కానీ ప్రజాసేవ చేస్తామంటారు. దేవుని వాక్యాన్ని పెదవులతో పలుకుతారు, కానీ ఆ ప్రకారము జీవించరు. యేసు నామంలోనే రక్షణ ఉన్నది, మరింకే నామంలో రక్షణ పొందలేం. ప్రియులారా, యేసు నామాన్ని నీవు ఒప్పుకుంటున్నావంటే ఆ నామము ఎవరిదో, ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన శక్తిని, ఆయన పరిశుద్ధతను, ఆయనకున్న సమస్తాన్ని నీవు స్వీకరిస్తున్నావని అర్థం. ధర్మశాస్త్రము నిన్ను నన్ను రక్షించలేదు. మతము నిన్ను రక్షించజాలదు. మతాచారాలు అసలే నిన్ను రక్షించలేవు. యేసు నామమే రక్షించగల నామం. ప్రజలను వారి పాపము నుండి రక్షించడానికే యేసు అవతరించాడు. విశ్వాసము ద్వారా ఆయన దగ్గరికి వచ్చిన వారు రక్షించబడతారు. ఇదే పేతురు సందేశం యొక్క ముఖ్య సారాంశం. ఈ సందేశము నీకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. దైవాశీస్సులు. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.